హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 88కి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. సో రెడీగా ఉండండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎమిడ్, సైన్డ్, డోల్డ్, dazzled, sailed, heard, collide, colt, borrowed, bored, thronged, impede, dreamed, scampered, conquered, quilt, quilled, sunlight, answered, glared, charted, treated, pathetic, flared, deadness, lichen, likened, exported, shunted, trended, stop. చూడండి స్టూడెంట్స్, మీరు ఇప్పటి వరకు కూడా ఎక్సర్సైజ్ నెంబర్ 88 ఏదైతే మీకు పేజ్ నెంబర్ 109లో ఉందో దానికి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది తీసుకున్నారు. సో మీరు రాసినటువంటి స్క్రిప్ట్తో మీకు ఏదన్నా కనుక డౌట్ ఉన్నట్లయితే మీకు కీ బుక్లో ఉన్నటువంటి 39 and 40 పేజీలో ఉన్నటువంటి స్క్రిప్ట్తో ఒకసారి చూసుకోండి. అలాగే మనం ఇప్పటి వరకు కూడా 87 ఎక్సర్సైజ్ల వరకు కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 88 చేసుకుంటున్నాము. సో వీటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్, అలాగే థియరీ పార్ట్కి సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి, గమనించగలరు. అలాగే ఈ లింక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కనుక మీకు కావాల్సినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి మెసేజ్ చేయండి. మీరు ఆ పీడిఎఫ్ అనేది పూర్తి ఉచితంగా అందిస్తాము. అలాగే మీరు ఎవరైనా సరే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే కోర్ట్సు, పార్లమెంటు, పోలీసు, ఇలా లోయరు, హైయరు, హై స్పీడ్, ఇలా షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా సంప్రదించగలరు. సో మనం ఇప్పుడు సెకండ్ టైం డిక్టేషన్ అనేది ఇంకొద్దిగా స్పీడ్తో చెప్పుకోబోతున్నాము. రెడీగా ఉండండి. మీకు ప్రతి చాప్టర్లో కూడా ప్రతి వీడియోలో రిపీటెడ్గా చెప్పడం జరుగుతున్నది. ప్రతి చాప్టర్ సంబంధించినటువంటి థియరీ రూల్స్, ఫేజెస్, గ్రామ్ లాగ్స్, ఇలా ఏవైతే వస్తాయో కాంట్రాక్షన్స్ ఏవి వస్తే అవి వాటిని మీరు తరోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి. అలాగే మనం ఇప్పుడు చెప్పేటువంటి డిక్టేషన్ కూడా మీరు 1 or 2 టైమ్స్ మీరు రాసినట్లయితే మీకు ఈ స్పీడు పడకపోయినప్పటికీ కూడా 1 or 2 టైమ్స్ మీరు రాస్తే మీకు స్పీడ్ అందుకునేటువంటి అవకాశం ఉంది. సో సెకండ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. రెడీగా ఉండండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎమిడ్, సైన్డ్, డోల్డ్, dazzled, sailed, heard, collide, colt, borrowed, bored, thronged, impede,
డ్రీమ్డ్, స్కాంపర్డ్, కాంక్వర్డ్, క్విల్ట్, క్విల్డ్, సన్లైట్, ఆన్సర్డ్, గ్లేర్డ్, చార్టెడ్, ట్రీటెడ్, pathetic, flared, deadness, lichen, likened, exported, shunted, trended, stop. చూడండి స్టూడెంట్స్, మీరు రాసినటువంటి స్క్రిప్ట్తో మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే మనం ఇందాక చెప్పినట్టు మీకు ఏదైతే కీ బుక్లో ఉన్నటువంటి 39-40 పేజీలో ఉన్నటువంటి వీటిలో మీ స్క్రిప్ట్తో ఒకసారి చూసుకోండి. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఓవెల్ పొజిషన్ ఉన్నా, అలాగే లైట్ థిక్ ఇంప్రెషన్స్ ఉన్నా, ఏ ఉన్న డౌట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ప్రతి వీడియోలో రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఈ కోర్సు సంబంధించి మీకు గ్రామర్ కూడా ఎంతో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పేసి, సో మీరు గ్రామర్ మీద కూడా మంచి పట్టు అనేది సంపాదించాల్సి ఉంటుంది. సో అందువలన ఇక్కడి నుంచే కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ థియరీ రూల్స్, ఈ గ్రామలాగ్స్, ఫ్రేజెస్, కాంట్రాక్షన్స్, అలాగే తర్వాత స్పెల్లింగ్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే గ్రామర్తో పాటు మీకు ఈ కోర్స్ అనేది పర్ఫెక్షన్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివినా కూడా మనకి ఎటువంటి ఉద్యోగం అనేది వచ్చేటువంటి అవకాశం లేదు. అలా కాకుండా మనం ఈ చిన్న కోర్సుని 1 or 2 ఇయర్స్ లోపల మనం నేర్చుకున్నట్లయితే, అంటే మినిమం హై స్పీడ్ అవ్వాలంటే 1.5 year 2 years పడుతుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా కూడా మంచి గెజిటెడ్ ర్యాంక్ పోస్ట్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. మినిమం హయ్యర్ వరకు కంప్లీట్ చేసినట్లయితే వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఎప్పుడు పడుతూనే ఉంటాయి. స్టెనోగ్రాఫర్ సంబంధించి కీ రోల్ అనేది మనం ఆఫీస్లో ప్లే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి గ్రామరు ఇవన్నీ కూడా మనం తరోగా ప్రిపేర్ అయి ఉండాలని నేను చెప్పడం జరుగుతుంది రిపీటెడ్గా. సో మళ్ళీ థర్డ్ టైం అనేది డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. రెడీగా ఉండండి. ఈ లోపల మీరు వీడియోని పాస్ చేసుకొని మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. మనం థర్డ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎమిడ్, సైన్డ్, డోల్డ్, dazzled, sailed, heard, collide, colt, borrowed, bored, thronged, impede, dreamed, scampered, conquered, clit, quilled, sunlight, answered, glared, charted, treated, pathetic, flared, deadness, lichen, likened, exported, shunted, trended, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు ఇప్పటికే 2 times రాస్తున్నారు కాబట్టి మీకు ఈ స్ట్రోక్స్ మీద మంచి పర్ఫెక్షన్ అనేది వచ్చేసి ఉంటుంది. సో తర్వాత 2 times అనేది ఇంకొద్దిగా స్పీడ్ పెంచి అనేది చెప్పుకుందాము. మరలా ఒకసారి ఏదైనా
డౌట్స్ ఉంటే మీరు ఒకసారి స్క్రిప్ట్ చూసుకొని మీరు వాటిని తప్పులు ఉన్న వాటిని సరి చేసుకోండి. ఏ వర్డ్ అయితే రాయడానికి ఇబ్బందిగా ఉంటుందో ఆ వర్డ్ని పక్కన నోట్ చేసుకొని ఈ డిక్టేషన్ అయిపోయిన తర్వాత 1-2 లైన్స్ మనం డ్రిల్ కనుక చేసినట్లయితే మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఈ సబ్జెక్టు సంబంధించి ఎంత హార్డ్ వర్క్ అనేది మనం చేయగలిగితే మనకు అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది మామూలు జనరల్ అకాడమిక్ డిగ్రీ లాగా ఏవో ఒక 10 చాప్టర్లు చదువుకొని వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసుకొని పాస్ అయ్యేటువంటి పద్ధతి కాదు ఈ కోర్సు సంబంధించి. సో టెక్నికల్కి సంబంధించిన కోర్సు కాబట్టి మనం ప్రతి చాప్టరు ప్రతి రూలు టచ్ చేసుకుంటూనే పోవాలి. ఏది కూడా స్కిప్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి తరోగా మనం రిపీటెడ్గా చెప్తూ ఉన్నాము. మీరు కూడా తరోగా ఇంటిని ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్పీడ్ అనేది త్వరగా వస్తుంది. సిలబస్ అయిపోయడానికి మంచి స్పీడ్ అందుకునేటువంటి నాలెడ్జ్కి మీరు వచ్చేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు మీరు చేసిన హార్డ్ వర్క్ మీకు ఎంత రిజల్ట్ చూపిస్తుంది అనేది. సో ఇప్పుడు మీకు కొద్దిగా కష్టంగా ఉన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం మీకు ఆ తర్వాత దాని విలువ అనేది అర్థమవుతుంది. సో మరలా ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 టైమ్స్ అనేది చెప్తాను. సో ఇప్పుడు 3rd టైం అనేది చెప్తాను. ఇంకొద్దిగా స్పీడ్తో రెడీగా ఉండండి. స్టార్ట్. ఎమిడ్, signed, doled, dazzled, sailed, heard, collide, colt, borrowed, bored, thronged, impede, dreamed, scampered, conquered, quilt, quilled, sunlight, answered, glared, charted, treated, pathetic, flared, deadness, lichen, likened, exported, shunted, trended, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు ఇప్పటి వరకు కూడా 3 టైమ్స్ రాశారు. సో ఈ పాటికే మీకు అన్ని స్ట్రోక్స్ పర్ఫెక్ట్గా రాయటం అనేది వచ్చేసి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో లాస్ట్ టైము ఇంకొద్దిగా స్పీడ్ పెంచి చెప్తాను, రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపల ఏదైనా వర్డ్ సంబంధించి డౌట్స్ ఉన్నా, స్పెల్లింగ్ ఉన్నా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం డిక్టేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అనేది రాసి, అంటే మీరు రాసినటువంటి సింబల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్క్రిప్షన్ చేసి వాటిలో ఎన్ని తప్పులు పోయాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్నట్లయితే మీకు త్వరగా ఈ తప్పులు తగ్గిపోతాయి. అసలు ఏ పదం బదులు ఏం పదం రాస్తున్నాము, ఓవెల్ ఎలా పెట్టుకుంటున్నాము, పొరపాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది కనుక నోటీస్ చేయగలిగితే మీకు ఈ కోర్సు త్వరగా వస్తుంది. సో మనం ప్రతి వీడియోలో రిపీటెడ్గా టిప్స్ చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఎవరైనా కొత్తగా కనుక వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి పూర్తిగా అర్థం కావాలనేటువంటి విషయంలో మనము మన ఛానల్ గురించి అలాగే టిప్స్ గురించి కూడా ప్రతి వీడియోలో రిపీటెడ్గా చెప్తూ ఉన్నాను. సో మీరంతా కూడా గమనించగలరు. ప్రతిసారి రిపీటెడ్గా చెప్తున్నారని అనుకోవద్దు. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా మనకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. సో మీరు ఈ వీడియోస్ మీద కామెంట్ పెట్టదలుచుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ కానీ లేదా వీడియో కింద కానీ ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా కావాలి, మీకు రిక్వైర్మెంట్ ఏముంది అనే దాని గురించి కూడా మీరు వీడియోలో మీరు చెప్పండి. అలాగే త్వరలో ఈ 40, 50, 60, 70, 80, 90, 100, 120 ఇలా డిఫరెంట్ స్పీడ్స్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు కొత్తగా అంటే జనరల్గా అందరూ ఏదైతే ఆంధ్ర, తెలంగాణ వీటిలో బుక్స్లో ఉన్నటువంటి స్పీడ్స్ అనేది అందిస్తుంటారు. అలా కాకుండా మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఒక ప్యాసేజ్ తీసుకొని ఆ ప్యాసేజ్ అనేది డిక్టేషన్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అందువల్ల కొంత లేట్ అవుతుంది. సో
అయినప్పటికీ కూడా మీకు నెక్స్ట్ టైం వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్పీడ్స్ అందిస్తాను. సో ఇప్పుడు ఎవరైతే ఈ ఎక్సర్సైజ్ 88 లాస్ట్ టైం రాయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళంతా కూడా రెడీగా ఉండండి. లాస్ట్ టైం డిక్టేషన్ అనేది చెప్పబోతున్నాను. రెడీ 1 2 3 స్టార్ట్. ఎయిమ్డ్, సారీ ఎమిడ్, సైన్డ్, డోల్డ్, dazzled, sailed, heard, collide, colt, borrowed, bored, thronged, impede, dreamed, scampered, conquered, quilt, quilled, sunlight, answered, glared, charted, treated, pathetic, flared, deadness, lichen, likened, exported, shunted, ట్రెండెడ్, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీకు ఇప్పటివరకు కూడా 4 టైమ్స్ అనేది డిక్టేషన్ అనేది అందించడం జరిగింది. సో మీ అభిప్రాయాలు ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నట్లయితే వీడియోలో కానీ మన వాట్సాప్ గ్రూప్ నెంబరు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే అన్ని ఛానల్స్ అన్ని వీడియోస్ సంబంధించిన లింక్ మీకు పీడిఎఫ్ కావాలన్నా కూడా మన వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ చేయండి. మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము ఇంగ్లీష్ గ్రామరు, థియరీ, రూల్స్, అలాగే ప్రతి చాప్టర్లో వచ్చినటువంటి ఫిజియోగ్రఫీ, గ్రామలాగ్స్, కాంట్రాక్షన్స్ ఏవి వస్తే అవి వాటిని తరోగా ప్రిపేర్ అయి ఉండాలి. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఎక్సర్సైజెస్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్, మీకు రాని పదాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. అలా రాస్తూ ఉండటం ద్వారా మీరు ఓవెల్ లేకపోయినా సరే గుర్తుపట్టే స్టేజ్కి మనం వచ్చేస్తారు. అలాగే ఈ డిక్టేషన్ వల్ల మీకు స్పీడ్ కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. సో మీరు వీటిలో మీకు ఈ 4 టైమ్స్ రాసిన వాటిలో ఏదైతే బాగా పడిందని మీరు ఫీల్ అవుతారో దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేసి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా కూడా మేము మరిన్ని వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తాము. మాకు ఎంతో బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ లైక్ అనేది మాకు ఎంతో విలువైనది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ కోర్స్ నేర్చుకోదలిచినట్లయితే మన వాట్సాప్ గ్రూప్కి తెలియచేయండి, ఇలా మనం అందిస్తున్నామని చెప్పేసి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.